నేడు ఒక్కొక్కరి అకౌంట్లలోకి 10,000 రూపాయలు, వారికి అదనంగా 50,000 రూపాయలు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అయితే చెప్పింది. వర్షాల కారణంగా ప్రభావితమైన ప్రాంతాల ప్రజల అకౌంట్లలోకి తక్షణ సహాయం కింద నేడు 10,000 రూపాయలు జమ చేయనుంది. తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో ప్రజలు అతలాకుతలమై చాలామంది ప్రజలు సర్వం కూలిపోయారు. అటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. వరద బాధితుల ఖాతాలోకి శుక్రవారం నుంచి 10,000 రూపాయలు జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఇప్పటికే మొదలయ్యింది. ప్రతి ఒక్కరి ఖాతాలో నేటి నుంచి నగదు జమ ప్రక్రియ మొదలవుతుందని మంత్రి తెలిపారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, పాడి పశువులు చనిపోతే 50,000 రూపాయలు, మేకలు గొర్రెలు మరణిస్తే 5,000 ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుంది. సర్టిఫికెట్లు, పాస్ పుస్తకాలు నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని చెప్పారు. తడిసిన బియ్యం తానే సన్న బియ్యమై అందిస్తామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలు వరదలకు తీవ్ర ప్రభావితమయ్యాయి. వందలాది ఇళ్లలోకి నీళ్లు చేరి నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.